హాయ్ ఎవ్రీవన్. టుడే చికెన్ కబాబ్ ప్రిపరేషన్ చూసేద్దాం. మన సబ్స్క్రైబర్లో ఒకరు రెసిపీ అడిగారండి. మరెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. అనంతపూర్లో పుదీనా చికెన్ కబాబ్ చాలా ఫేమస్ అండి. కానీ ఇది నా స్టైల్ గోంగూర చికెన్ కబాబ్ అనమాట. సో కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా 1/2 కిలో చికెన్ని తీసుకొని మంచిగా శుభ్రం చేసేసాను అనమాట. ఒక బౌల్లోకి చికెన్, కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మకాయ అయితే పిండేసి అది మొత్తం మంచిగా కలిసిపోయేటట్టుగా కలిపేశాను అనమాట. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి అది కూడా మంచిగా కలిసిపెట్టేట్టు కలిపేసి ఒక ఎగ్ని తీసేసుకొని పచ్చసొననైతే పక్కన తీసేసి ఎగ్ వైట్ని మాత్రమే తీసేసుకున్నానండి. ఇక్కడ కొంచెం కరివేపాకు రెమ్మలు అనేది తీసేసుకొని మంచిగా కలిసిపెట్టేటైతే కలిపేశాను. అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసాను. 1/2 కిలో చికెన్కి మనం 100 గ్రామ్స్ చికెన్ కబాబ్ పౌడర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. అది మంచిగా కలిసిపోయేటట్టు కలిపాను అనమాట. సో కానీ కొద్దిగా గట్టిగా ఉండడంతో కొద్దిగా జారుడుగా రావాలని చెప్పేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తూ ఇలా కబాబ్ని మొత్తం మంచిగా కలిపేసి మనకి టైం ఉంటే ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలండి. లేదు టైం లేదు అంటే ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ ఉంచేసాలన్నమాట. కొద్దిగా నువ్వులు కూడా వేసేసి ఇలా పక్కనైతే ఉంచేసాను. ఆ తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి మంచిగా ఇలా కబాబ్ ముక్కలను అయితే చికెన్ ముక్కలను అయితే మంచిగా నూనెలో తేలేసాను అనమాట. మన కబాబ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను గోంగూర చికెన్ కబాబ్ అని చెప్పా కదండి, అందుకోసం అని చెప్పేసి ఒక కట్ట గోంగూరని తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి అంటే మన టేస్ట్కి సరిపోయేంత కారం మిరపకాయలు అయితే తీసేసుకోవాలి. కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసేసి ఇదంతా ఉంచి మంచిగా వేపేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనం కబాబ్ని రెడీ చేసేసుకున్నాం కదా, అది పక్కన ఉంచేసేయాలి. ఒక కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి ఈ మనం గోంగూర మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 2 మినిట్స్ వేపేసిన తర్వాత చికెన్ కబాబ్ ముక్కల్ని వేసి అది మంచిగా కలుపుతూ ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. తరువాత ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, లేదంటే గరం మసాలా వేసేసి మంచిగా కలుపుతూ దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత గోంగూర చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.